హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఒకసారి మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఇక నిఫ్టీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం లాస్ట్ 3 వీక్స్ నుంచి కూడా మనకి మార్కెట్స్ లో కంప్లీట్ బుల్లిష్ సెంటిమెంట్ రన్ అవుతుంది. అండ్ లాస్ట్ వీక్ లో వచ్చిన ఈ బుల్లిష్ మొమెంటం రీసెంట్ డేస్ లో ఎప్పుడు రాలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో మనకి బుల్లిష్ మార్కెట్ ఎందుకు వచ్చింది, దానికి మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మేజర్ రీజన్ వచ్చేసరికి సెకండరీ క్వార్టర్లీ రిజల్ట్స్. మనకి 2 వీక్స్ నుంచి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ సంబంధించిన రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ వీక్ లో నిఫ్టీ 50 లో మేజర్ స్టాక్స్ అయిన రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ వీటి రిజల్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఈ 2 వీక్స్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ చాలా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఎస్టిమేషన్స్ అన్ని కూడా బీట్ చేసి బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. అండ్ దీని వల్ల మనం ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ విట్నెస్ చేస్తున్నాం. సో లాస్ట్ వీక్ మార్కెట్ లో వచ్చిన బుల్ రన్ కి మేజర్ రీజన్ క్వార్టర్లీ రిజల్ట్స్. అండ్ సెకండ్ రీజన్ యుఎస్ చైనా ట్రేడ్ వార్. సో ప్రీవియస్ గా మార్కెట్స్ కరెక్షన్ రావడానికి మేజర్ రీజన్ యుఎస్ చైనాకి సంబంధించిన ట్రేడ్ వార్. యుఎస్ చైనా మీద 200% ట్యాక్స్ విధించడం అండ్ దానికి రిటాలియేషన్ కింద చైనా 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ రేర్ మెటల్స్ మీద సాంక్షన్స్ విధించింది. ఇలా రెండు కంట్రీస్ మధ్య ఏదైతే జియో పొలిటికల్ ఇష్యూ హీట్ అప్ అయిందో దాని వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మనం టెంపరీగా ఒక ఫాల్ విట్నెస్ చేసాం. సో ఇప్పుడు ఈ రీజన్ కొంత కూల్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ కూడా నెగోషియేషన్స్ కి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఈ రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ నెగోషియేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ప్రీవియస్ గా యుఎస్ చైనా మీద 200% ట్యాక్స్ ఏదైతే విధించిందో దాన్ని నవంబర్ 10th వరకు పాజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు కంట్రీస్ మధ్య ఇష్యూ కూల్ ఆఫ్ అవడం వల్ల ఫ్రైడే మన మార్కెట్స్ కాదు ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కూడా కొంత రిలీఫ్ చూసాం. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ. ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్స్ లో మనీ విత్డ్రా చేస్తున్నారు. బట్ రీసెంట్ గా చూసుకుంటే ఈ మంత్ ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్ ఆస్పెక్ట్ మార్కెట్ లో బుల్లిష్ ర్యాలీ రావడానికి. అండ్ మేజర్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి దివాళీ సెంటిమెంట్. బేసిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే దివాళీ బిఫోర్ మార్కెట్స్ లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ వస్తుంది. అండ్ దివాళీ రోజు ముహూర్త ట్రేడింగ్ అప్పుడు చాలా మంది ఒక సెంటిమెంట్ కింద స్టాక్స్ లో బయింగ్ యాక్టివిటీ చేస్తారు లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో దివాళీ డే ఆర్ బిఫోర్ దివాళీ మనం చాలా కామన్ గా బుల్లిష్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో మేజర్ గా ఈ 4 రీజన్స్ వల్ల ఎంటైర్ లాస్ట్ వీక్ లో స్ట్రాంగ్ బుల్లిష్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న రీజన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనం ఫోకస్ చేస్తుంది అగైన్ క్వార్టర్లీ రిజల్ట్స్. బికాస్ ఇది ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ 1 మంత్ వరకు కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూనే ఉంటాయి కాబట్టి సో నెక్స్ట్ 1 మంత్ వరకు కూడా మనం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా విట్నెస్ చేస్తాం. అండ్ దీంతో పాటు ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఎలా ఉంటుందో మనం చెక్ చేసుకోవాలి. అండ్ థర్డ్ మేజర్ రీజన్ వచ్చేసరికి లాస్ట్ వీక్ లో మనకి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్. సో ఈ 3 కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తుంది. ఈ 3 కంపెనీస్ రేపు మార్కెట్ ఒక డైరెక్షన్ ని డిసైడ్ చేయబోతుంది. ఎందుకని ఈ 3 కంపెనీస్ గురించి మాట్లాడుకుంటామంటే వి ఆల్ నో దట్ నిఫ్టీ 50 లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ఇవే. ఇప్పుడు ఈ 3 కంపెనీస్ ఒక ఓవరాల్ వెయిటేజ్ చూసుకుంటే నిఫ్టీ 50 లో మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 30% వెయిటేజ్ ఉంది ఈ 3 కంపెనీస్ కి. ఇఫ్ ఇన్ కేస్ ఈ 3 కంపెనీస్ కనుక రేపు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే, స్ట్రాంగ్ మొమెంటం ఇస్తే అప్ సైడ్, ఆబ్వియస్లీ నిఫ్టీ 50 కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ 3 కంపెనీస్ లో పానిక్ సెల్లింగ్ జరిగితే నిఫ్టీ 50 కూడా సెల్లింగ్ లో వెళ్తుంది. సో జస్ట్ 3 కంపెనీస్ రేపు ఓవరాల్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేయగలరు. అండ్ ఆబ్వియస్లీ 3 కంపెనీస్ రిజల్ట్స్ కూడా చాలా బెటర్ గా ఉన్నాయి. పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ స్ట్రాంగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. ఈవెన్ రిలయన్స్ కూడా చాలా బెటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే నెట్ ప్రాఫిట్ కొంచెం స్లైడ్ గా డిక్రీజ్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ 3 కంపెనీస్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నాయి. ఎస్టిమేట్స్ ని బీట్ చేసినాయి. సో నాట్ ఓన్లీ నిఫ్టీ 50, పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసి బ్యాంక్ చూసుకుంటే ఈ రెండు స్టాక్స్ ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీలో 50% వెయిటేజ్ ఉంది. సో ఫర్గెట్ అబౌట్ అదర్ న్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ పక్కన పెట్టేస్తే కేవలం ఈ 3 స్టాక్స్ రేపు నిఫ్టీ 50 ని బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్ డిసైడ్ చేయబోతుంది. కాబట్టి రేపు ఫస్ట్ మనం ఈ 3 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకుని వాటి తగ్గట్టుగా నిఫ్టీ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ గా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 స్టాక్స్ రేపు మార్కెట్ ఒక డైరెక్షన్ ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ది మేజర్ రీజన్స్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ మనకి 2 ట్రేడింగ్ సెషన్స్ హాలిడేస్ ఉన్నాయి, ట్యూస్డే అండ్ వెన్స్డే. మనకు ఓన్లీ 3 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉంటున్నాయి ఈ వీక్ లో. సో ఇప్పుడు ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం అండి. సో విల్ గో టు 1 అవర్ టైం ఫ్రేమ్ అండ్ మేజర్ లెవెల్స్ కూడా చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్లియర్ గా మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ అండి. సో మీకు రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్ లో సో కంప్లీట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ మార్కెట్ సెంటిమెంట్ ఇస్ వెరీ క్లియర్లీ పాజిటివ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మేజర్ రెసిస్టెన్స్ ఆర్ మేజర్ స్వింగ్ హైస్ ని కూడా మార్కెట్స్ బ్రేక్ చేస్తాయి. సో నిఫ్టీ రీసెంట్ స్వింగ్ హై ఇక్కడ బ్రేక్ చేసింది. అండ్ అంతకు ముందు 6 months హై పాయింట్ ఆల్మోస్ట్ మీకు జూన్ ఈ హై ఫామ్ అయింది. ఈ లెవెల్ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ నిఫ్టీ బ్రేక్ చేసింది. సో మార్కెట్స్ కన్సిస్టెంట్ గా పాజిటివ్ సెంటిమెంట్ లోకి వెళ్తున్నాయి. ఆబ్వియస్లీ దట్స్ గుడ్ సైన్ అండి. కాబట్టి ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒకసారి లెవెల్స్ ని క్లియర్ గా మెన్షన్ చేసుకుందాం. సో మీరు రీసెంట్ గా చూసుకుంటే మనకి 25,500 బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ప్రాపర్ రీటెస్ట్ కూడా జరిగింది ఫ్రైడే. అక్కడ నుంచి అగైన్ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్ కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. సో
25,500 will be the very strong support level, followed by 25,800 దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక టెంపరరీ రెసిస్టెన్స్. అండ్ ఆల్మోస్ట్ మీకు ఫ్రైడే హై పాయింట్ దగ్గర నుంచి 25,800 వరకు మీకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ 26,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ సైకలాజికల్ పాయింట్ రాన్ ఫిగర్ కాబట్టి. సో అక్కడ ఆబ్వియస్లీ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఇస్తున్నారో డెఫినెట్లీ అక్కడికి వెళ్ళాక ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ చేసుకుంటారు కాబట్టి. సో ఈ టూ లెవెల్స్ ని మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. రాన్ ఫిగర్ 25,800 అండ్ 25,500 విల్ బి ద స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు దీని బేస్ చేసుకుని మార్కెట్ లో ఆల్రెడీ పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి, అండర్ దిస్ అండ్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా మనం బెటర్ రిజల్ట్స్ విట్నెస్ చేస్తాం కాబట్టి రేపు మార్కెట్స్ లో డెఫినెట్లీ కొంత గ్యాప్ అప్ విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు దాని దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. లెట్స్ గో విత్ 15 minutes టైం ఫ్రేమ్ అండి. సో ఇప్పుడు రేపు జనరల్ గా మన మార్కెట్ లో ఒక స్లైట్ గ్యాప్ అప్ విట్నెస్ చేస్తున్నప్పుడు సో దెర్ ఇస్ అ ఛాన్స్ మార్కెట్ ఆ రీటెస్ట్ మోడ్ లోకి రావచ్చు లేదా గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లోకి రావచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 days నుంచి అండ్ లాస్ట్ 3 weeks నుంచి కూడా స్ట్రాంగ్ బుల్లిష్ యాక్టివిటీ ఉంది కాబట్టి దెర్ ఇస్ అ పాసిబిలిటీ పీపుల్ ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ చేయొచ్చు ఇనిషియల్ లెవెల్ లో. సో దాని బేస్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ రేపు 25,800 పైన మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ నేను పర్సనల్ గా ఆ గ్యాప్ ఫిల్ చేసి అట్లీస్ట్ ఇంట్రాడే హై పాయింట్, ఫ్రైడే ఇంట్రాడే హై పాయింట్ సమ్వేర్ క్లోజ్ టు మీకు 25,780 అండ్ ఆబ్వియస్లీ 25,800 ఈ 20 points రేంజ్ లో మీకు ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏదన్నా బయింగ్ ఆపర్చునిటీ వస్తే మనం లాంగ్ పొజిషన్ తీసుకుందాం. బికాస్ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఉన్నప్పుడు అండ్ అది కూడా కొంచెం హై పాయింట్ లో ఉన్నప్పుడు బేసిక్ స్ట్రాటజీ అందరూ ఫాలో అయ్యేది బై ఆన్ డిప్ స్ట్రాటజీ, చాలా సేఫెస్ట్ మెథడ్. సో అందుకని ఈవెన్ గ్యాప్ అప్ అయినప్పటికీ నేను డిప్ లో వచ్చినప్పుడు ఈ సపోర్ట్ దగ్గర ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తే ఓవరాల్ సెంటిమెంట్ ఇంకా పాజిటివ్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం ఇంట్రాడే పరంగా. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గర ఒక సపోర్ట్ సమ్వేర్ క్లోజ్ టు 25,625 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. మేబీ ఆ కంటిన్యూషన్ సెల్ ఆఫ్ కంటిన్యూ అయితే ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ ఫాల్ ఇంకా కంటిన్యూ అయితే 25,500 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ అండ్ థర్డ్ లొకేషన్ ఈ 3 levels దగ్గరికి మార్కెట్ ఒకవేళ కరెక్షన్ కంటిన్యూ అయితే ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయితే ఈ 3 levels దగ్గర మార్కెట్ రివర్స్ అయినప్పుడు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే కేవలం ఈ 3 levels దగ్గర మాత్రమే రేపు నేను లాంగ్ పొజిషన్స్ తీసుకుంటా. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగి ర్యాలీ కనుక ఇమీడియట్ అంటే గ్యాప్ ఫిల్ అవ్వకుండా ఇమీడియట్ గా మార్కెట్ ర్యాలీకి వెళ్తే నేను డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ ని అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఆబ్వియస్లీ హై పాయింట్ దగ్గర ఉంది అండ్ అఫ్ కోర్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా ఉన్నాయి, మార్కెట్ సెంటిమెంట్ దివాళీ సెంటిమెంట్ కూడా ఆడాయి, మార్కెట్ స్పైక్ వెళ్ళినప్పటికీ హై పాయింట్ దగ్గర నేను పర్సనల్ గా బయింగ్ యాక్టివిటీ తీసుకోను. అందుకని గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ అవాయిడ్ చేసి ఇలాంటి టైం పీరియడ్ లో నేను బయింగ్ చేయను, దాని బదులు డైరెక్షనల్ సెల్లింగ్ నథింగ్ బట్ బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ కానీ లేదా నేకెడ్ సెల్లింగ్ చేసుకోవచ్చు, పుట్ సెల్ చేసుకోవచ్చు, అలాంటి స్ట్రాటజీస్ ఎక్కువగా డిప్లాయ్ చేసుకుంటా. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మై ఫస్ట్ ప్రయారిటీ విల్ బి బై ఆన్ డిప్ స్ట్రాటజీ. ఇఫ్ నాట్ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ వచ్చేస్తే మనం సెల్లింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకో, డైరెక్షనల్ సెల్లింగ్. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. ఆల్మోస్ట్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. సో నిఫ్టీలో మనకి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అయిపోయింది కానీ సెన్సెక్స్ బ్రేక్ అవ్వలేదు. సెన్సెక్స్ ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ దగ్గర చూస్తే బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో మనకి రీసెంట్ గా ఆల్మోస్ట్ ఈ స్వింగ్ నుంచి కరెక్షన్ కంటిన్యూ అయింది అండ్ ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు అదే స్వింగ్ దగ్గరికి వెళ్ళింది. సో ఆబ్వియస్లీ ది రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ కాబట్టి సో అదే రెసిస్టెన్స్ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఓవరాల్ సెంటిమెంట్ మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయిన ప్రెసెంట్ సెంటిమెంట్ పాజిటివ్ కాబట్టి సో దానికే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుందాం. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే సెన్సెక్స్ లో ఒకసారి స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హైయర్ రైస్, హైయర్ లోస్, హైయర్ రైస్, హైయర్ లోస్, ప్రాపర్ అప్ ట్రెండ్ స్ట్రక్చర్ ఇనిషియేట్ అయింది. సో ఈ ప్రాసెస్ లో బేసిక్ కామన్ సెన్స్ ఏంటి, సో మనకి ఈ రీసెంట్ హై ఆర్ ఫ్రైడే హై ప్రాపర్ గా బ్రేక్ చేస్తే డెఫినెట్లీ మనం లాంగ్ పొజిషన్ కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో మేజర్ రెసిస్టెన్స్, డైలీ టైం ఫ్రేమ్ లో మేజర్ రెసిస్టెన్స్ అండ్ ఇంట్రాడే పరంగా కూడా మేజర్ రెసిస్టెన్స్ కాబట్టి అన్ని టైం ఫ్రేమ్స్ లో ఇదే మీకు కామన్ రెసిస్టెన్స్. అలాంటి కామన్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే డెఫినెట్లీ స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ లేదా ఎక్కువ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం ప్రాపర్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇఫ్ నాట్ ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఈ హై పాయింట్ వెళ్ళాక కరెక్షన్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం అదే రెసిస్టెన్స్ నుంచి కూడా కొంచెం రివర్సల్ సైన్ కనిపిస్తుంది కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ మార్కెట్ ఈ లో పాయింట్ అంటే ఇక్కడ మీకు ఫార్మ్ అయిన ఈ స్వింగ్ లో ఆర్ ప్రీవియస్ రెసిస్టెన్స్ కాదు బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉంది. ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇంట్రాడే పరంగా టెంపరరీ షార్ట్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి సింపుల్ లాజిక్, రేపు మనకి ఈ హై పాయింట్ అండ్ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ దీన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకున్నాం డైరెక్షనల్ ట్రేడింగ్ కి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మనం సెన్సెక్స్ లో ట్రేడ్ తీసుకుంటే హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. సో ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ ఎగ్జాక్ట్లీ 83,600 ఇది బ్రేక్అవుట్ అయితే మన షార్ట్, 84,200 ఇది బ్రేక్ అయితే మనం
మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ సెటప్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. రేపు మీరు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఈ మూడిట్లో 2 బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ రిలయన్స్ రిజల్ట్స్ కొంచెం న్యూట్రల్ గా ఉన్నప్పటికీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. అండ్ ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 స్టాక్స్ 50% వెయిటేజ్ ఉంది. సో వెదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఈ 2 స్టాక్స్ మొత్తం బ్యాంక్ నిఫ్టీ మొత్తాన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే మనకి డైరెక్షనల్ మొమెంటం ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని బేస్ బట్టి ఫస్ట్ లెవెల్స్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ హై, ఆల్ టైమ్ హై. సో రీసెంట్ మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది. సో 57,500 to 57,600 దిస్ వాజ్ ది మేజర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరగడం, మళ్ళీ రీటెస్ట్ జరిగి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేసింది. సో సెంటిమెంట్ కొంచెం పాజిటివ్ ఉండడానికి ఎక్కువ మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి సో దీని తగ్గట్టుగా మనకి సింపుల్ లాజిక్ ఇందులో కూడా ఈ హై పాయింట్ అండ్ ఈ లో పాయింట్ ని మనం 100% అవాయిడ్ చేయాల్సింది. బికాస్ ఇన్ బిట్వీన్ కూడా మీకు హైయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో అసలు ఈ జోన్ లో మనం ప్రాపర్ ట్రేడింగ్ చేయలేం. సో 57,800 అబోవ్ లాంగ్ పొజిషన్స్ అండ్ 57,400 బిలో షార్ట్ పొజిషన్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తుంది, ఈ హై పాయింట్ మీకు ఎగ్జాక్ట్ ఎక్కడ ఉంది 57,800. మళ్ళీ మీకు అగైన్ 200 పాయింట్స్ పైన 58,000 సైకలాజికల్ రౌండ్ ఫిగర్. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ లాంగ్ పొజిషన్ అంటే ఇక్కడ ఈ బ్రేక్అవుట్ దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఇమీడియట్ అంటే మీకు చాలా తక్కువ రేంజ్ ఉంది కాబట్టి మీరు ఓన్లీ స్కాల్పింగ్ మాత్రమే చేయగలరు. ప్రాపర్ ట్రేడ్ అంటే 1:2, 1:3 ఇంత హై రిస్క్ రివార్డ్ తీసుకోలేరు. అలా ఏదైనా తీసుకోవాలనుకుంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ తీసుకోవచ్చు. అలా కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బ్రేక్అవుట్ ఇస్తే ఆ బ్రేక్అవుట్ దగ్గర ట్రేడింగ్ అవాయిడ్ చేసి 58,000 ప్రాపర్ గా బ్రేక్ చేసాక ట్రేడ్ తీసుకుంటే మనకి హై విన్నింగ్ ఛాన్స్ దొరుకుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ జోన్ అవాయిడ్ చేద్దాం. డిపెండ్స్ అపాన్ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్. సో 57,800 అయితే గ్యాప్ అప్ జరిగి కరెక్షన్ వస్తే ట్రేడ్ తీసుకుందాం, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి బ్రేక్అవుట్ వస్తే అవాయిడ్ చేసి 58,000 బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 3 రిజల్ట్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఒకవేళ ఇండెక్స్ ట్రేడింగ్ కాకుండా ఈ 3 స్టాక్స్ లో ఇండివిజువల్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర ఉన్నాయి. అంత ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎఫెక్టివ్ గా లేవు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రిలయన్స్ లో ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు. సో ఒకసారి రిలయన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా రీకాల్ చేసుకుందాం. సో రిలయన్స్ ఆల్రెడీ లెవెల్స్ కూడా మెన్షన్ చేస్తానండి ఇక్కడ. బట్ ఓవరాల్ గా చూడండి ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్. సో మీకు 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి మేజర్ రెసిస్టెన్స్ నుంచి కరెక్షన్ వచ్చింది అండ్ ఇప్పుడు ఒక కన్సాలిడేషన్. సో ఈ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర మనం ఏదైనా డైరెక్షనల్ ట్రేడ్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్స్ కూడా డిక్లేర్ అయిపోయింది కాబట్టి సో రేపు వచ్చే బ్రేక్అవుట్ కనుక స్ట్రాంగ్ గా కనిపిస్తాయి. రేపు బ్రేక్అవుట్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవడంతో పాటు స్ట్రాంగ్ వాల్యూమ్స్ కూడా కనిపిస్తున్నప్పుడు ట్రేడ్ తీసుకోండి. లేదా నార్మల్ బ్రేక్అవుట్ వచ్చింది వాల్యూమ్స్ తక్కువ అనుకుంటే అవాయిడ్ చేసుకోండి. బట్ ఓవరాల్ గా స్ట్రక్చర్ చూసుకుంటే సో మార్కెట్ ఒక బ్రేక్అవుట్ కి ఆల్మోస్ట్ రెడీగా ఉంది కాబట్టి సో డిపెండ్స్ ఆన్ బ్రేక్అవుట్ మీరు ఇంట్రాడే లేదా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ సెటప్ చూసుకుంటే ప్రాపర్ ట్రేడ్ లొకేషన్ రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్ ఏదైనా టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీకెండ్స్ ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.